హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తారు? నేనైతే ఇక పాలు కాగబెట్టుకుందామని పాలైతే కాగబెడుతున్నా. ఎందుకంటే పొద్దున్నే లేచి పాలకు పోవాలంటే ఇక మా అబ్బాయి అయితే అస్సలు లేవడు. అందుకే నేను ఇప్పుడు చీకట్లోనే పోయి పాలైతే తెచ్చుకున్నా. మళ్ళీ పొద్దున్నే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా లేచి వంట చేసుకొని పోతేలకనే ముందు వెనక అయితేనే ఉంటాం. ఇక పాలు తెచ్చుకుంటా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటే మాత్రం ఇంకా లేట్ అవుతుంది. అసలే కొత్త గుంపు ఈసారి. పోయినసారి అయితే మేసరం ఉంది కాబట్టి ఒక అడుగు లేట్ అయినా కూడా ఎట్లనో ఇట్లా బండ్లన్నీ ఎక్కిరా అనేది. ఈసారి మొత్తం మేమే కాబట్టి ఇంకా కొత్త గుంపు వెనకకి వెళ్తారు ఎట్లా అది అని తిడతారు. కాబట్టి పాలు అయితే ఇప్పుడే తెచ్చుకొని వేడైతే చేస్తున్నా. ఇక మా దగ్గర అయితే నాట్లు అయితే పట్టిరు ఫ్రెండ్స్. మరి మీ దగ్గర పెట్టిరా కామెంట్ అయితే చేయండి. మా ఊళ్ళో అయితే ఎకరానికి 5,000 ఇస్తారు. పోయినసారి 4,500 ఇచ్చారు, 500 ఉల్పాగానే ఇచ్చారు. ఇంకా మరి ఈసారి ఉల్పాలు ఏమి ఉండనట్టే ఉంది. మరి మీ దగ్గర ఎట్లనో ఎకరాలకి కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియోస్ అయితే ఏం తీయలేదు, కొత్త కదా, మెడలు బాగా నొప్పులు వేస్తున్నాయి, అట్లా నడులు కూడా బాగా నొస్తున్నాయి ఫ్రెండ్స్. మేమైతే గుంపు పొలాలు లేని వాళ్ళ వరకు ఒక గుంపు అయినాం. ఎందుకంటే పోయినసారి పోయిన గుంపులో పోవచ్చులే, కానీ అంత పొలాలు ఉన్న వాళ్ళు ఉండేసరికి బయట రైతులకు వేసినాం అనుకో ఎకరానికి 500 ఉల్పాలు ఇస్తారు. పోనీ ఒక 400 300 ఉల్పాలు ఇస్తారు. వీళ్ళైతే మా గుంపులో వస్తున్నాం కాబట్టి అని ఇంకా ఉల్పాలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. పొలాలు దాచుకుంటారు. ఒక మూడు ఎకరాలు ఉన్న కాడ 2.5కే ఇస్తారు, 2 ఉన్న కాడ 1.5కే ఇస్తారు. అదే బయట అయితే వాళ్ళకు సెల్లు పెట్టి ఎకరాలు ఎంత ఉన్నాయో చూసుకోమని చెప్తారు. అట్లనే డబ్బులు అడిగినా కూడా ఇస్తారు. అందుకే అట్లా రైతులే వేస్తే బాగుంటుంది. ఒక 10 మంది పొలాలు లేని వాళ్ళ వరకు ఒక 10-15 మంది గుంపు అయిపోదాం అనుకొని ఈసారి ఒక 15 మంది అయితే అయినాం ఫ్రెండ్స్. ఇంకా బయట పొలాలు ఉంటే బయట వేస్తాం, ఊళ్ళో ఉంటే ఊళ్ళో కూడా రైతులు చెప్తూనే ఉంటారు. ఇంకా ఊర్లో రేటుకే ఊర్లో వేస్తాం. బయట పోతే ఇంకా 6,000 అంట. ఆటోలలో పోవాలి. ఇక్కడ నుంచి దగ్గరే ఉంటుంది, ఒక 15-20 కిలోమీటర్లు పోవాలి. ఇంకా రోజు ఆటో కట్టించుకొని ఆటోలో అయితే పోయి రావాలి. ఒక వారం రోజుల దాకా ఊళ్ళోనే ఉంటాయి, తర్వాత బయట అయితే పోతాం ఫ్రెండ్స్.